స్త్రీల ఆహారం ఇప్పుడు చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఒకళ్ళ ఇద్దరినో కంటున్నాం. సో డెఫినెట్గా మంచిగా పిల్లలు ఉండాలన్నమాట. అది కూడా పిల్లలకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది పిల్లల ఎదుగుదల. ఎందుకంటే వాళ్ళు చదువుతో పాటు ఆడుకోవాలి, ఆడుకోవడంతో పాటు బాగా ధైర్యంగా ఉండాలి. కాంపిటీషన్ అంటే విత్తనం నుంచి ఏంటంటే చాలా కాంపిటేటివ్ అయిన వరల్డ్ అనేది ప్రస్తుత ప్రపంచం. దాంతోపాటు ఏంటంటే మునుపు ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవారు, వాళ్ళకి కొంత రెస్ట్ అనేది మధ్యాహ్నం పడుకోవడం జరిగేది, లేకపోతే పనుండి మళ్ళీ పనుండి రెస్ట్ ఉండేది. ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఒత్తిడి ఉండేది కాదన్నమాట. కాకపోతే ఇప్పుడు స్త్రీలు అమ్మాయిలు వాళ్ళు ఎదిగేటప్పుడంతా చదువుల్లో ఉంటారు, మగపిల్లలతో పాటు కాంపిటీషన్లో ఉంటారు. అంటే ఎక్కువగా స్ట్రెస్ హార్మోన్స్, కార్టిసాల్ కానీ ఇన్సులిన్ కానీ ఎక్కువ హార్మోన్స్ వాళ్ళలో ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తీసుకొస్తున్నాయి. ఎందుకంటే ఆడపిల్లలు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు బాగా స్ట్రెస్ఫుల్గా ఉండడం, హాస్టల్స్లో ఉండడం, ఆహారం సరిగ్గా ఉండకపోవడం, దానివల్ల ఏంటంటే ఆడపిల్లలు పెళ్ళయ్యేసరికి, గర్భిణీ స్త్రీలు అయ్యేసరికి కూడా వాళ్ళు ఆరోగ్యం అనేది 50% కాంపిటెంట్గా ఉండట్లేదు. అంటే 50% ప్రెగ్నెన్సీకి అణువుగా ఉండట్లేదు అన్నమాట. దాంతోపాటు పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితంలో అడ్జస్ట్ అవ్వడం, ఉద్యోగాలు చేయడం, నైట్ జాబ్స్ చేయడం, ఇలాంటి పరిస్థితుల వల్ల ఏంటంటే ఈ ఉన్న ఆరోగ్యంతో, ఈ ఉన్న బ్యాక్గ్రౌండ్ హెల్త్తో వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్తో ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్ విషయం అయిపోయింది అన్నమాట. సో జనరల్గా ఏంటంటే అత్తగారు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, లేకపోతే తెలిసిన పెద్దవాళ్ళు అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ నార్మలే కదా, మేమందరం కనలేదా, మేమందరం కన్నాం కదా అని అంటారు. కానీ అంత తేలికైన పదం కాదు, అంత తేలికైన మాట కాదు. ఎందుకంటే ప్రస్తుత స్త్రీ, గర్భిణీ స్త్రీ చాలా సెన్సిటివ్ స్త్రీ అన్నమాట. అంటే తన ఇన్ని ఒత్తిళ్ళు తట్టుకొని ముందుకొచ్చి గర్భం ధరించింది అంటే అది మనం చాలా స్పెసిఫిక్గా చూడాలి, ఎస్పెషల్లీ న్యూట్రిషనల్గా. ఎందుకంటే మిగిలినవన్నీ మనం ఏం మార్చలేం. ఆల్రెడీ తనకి 25 years అయి ఉండొచ్చు, ఇంత స్ట్రెస్తో తన హెల్త్ చాలా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. అప్పుడు గర్భం ధరించింది కాబట్టి ఈ టైంలో మనం తనకి వీలైనంత సపోర్ట్ ఇవ్వాలన్నమాట. ఇంత దాకా స్త్రీ ముందుకొచ్చి గర్భం ధరించింది కాబట్టి ఫస్ట్ ముఖ్యంగా తన బరువు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. బరువు బట్టే ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే తను ఒకవేళ 60 kgs ఉందనుకోండి, 70 grams ప్రోటీన్ అవసరం. 70 grams ప్రోటీన్ కానీ ఉంటే తనకి నార్మల్ డెలివరీకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే తనకి మసిల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. తనకి డెలివరీ అయిపోయాక తన బాడీ మళ్ళీ యథాస్థితిగా బరువు తగ్గగలుగుతుంది, స్ట్రెచ్ మార్క్స్ కూడా ఉండకుండా ఉంటాయి, ప్లస్ తన బిడ్డకి పాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. అంటే మన బరువు బట్టి మన ప్రోటీన్ లెక్క అనేది ఉంటుంది. ప్రోటీన్ లెక్క ఫిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. ఇంత బరువు ఉంటే అంత ప్రోటీన్ అనేది, అంటే మనం ఇంత కూర వండితే అంత ఉప్పు అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. కాకపోతే కార్బోహైడ్రేట్స్ ఎంత బరువు ఉన్నా కూడా 1200 నుంచి 1400 calories దాటకూడదు. అంటే ఏంటి, ప్రోటీన్కి బరువుతో సంబంధం ఉంది కానీ క్యాలరీస్కి ఉండదు అన్నమాట. అంటే ఈ క్యాలరీస్ అనేవి ఇంతే నిర్ధారణగా ఉంటుంది. కాకపోతే బిడ్డ ఎదుగుదల ఎక్కువ ప్రోటీన్తో సంబంధం ఉంటుంది, కాల్షియంతో సంబంధం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పాలు కానీ పెరుగు కానీ కాల్షియంతో సంబంధించిన ఫుడ్స్ డైట్లో లేకుండా ఉండకూడదు. సో ఈ పర్టికులర్ ఫిక్సేషన్స్తో గర్భిణీ స్త్రీ డైట్ ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ అయి ఉంటుంది అన్నమాట. అంటే ఇంత ఒక 30 లీటర్ పాలు అనేది ఉంటాయి, ఒక 2-3 ఎగ్ వైట్స్ అనేవి ఉంటాయి, తర్వాత కార్బోహైడ్రేట్స్ అనేవి ఒక 60% నుంచి 40% డైట్లో ఉంటాయి. ఈ పర్టికులర్ కాంబినేషన్స్లో వాళ్ళ డైట్ కానీ ఉంటే వాళ్ళు బరువు అనేది 8 నుంచి 10 kgs పెరుగుతారు. బిడ్డ గ్రోత్ కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళకి డయాబెటీస్ రాకుండా ఉంటుంది, రక్తహీనత రాకుండా ఉంటుంది, గ్రోత్ హార్మోన్ కరెక్ట్గా ఉంటుంది, ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి. అంటే ఏంటంటే ప్రస్తుతం గర్భం ధరించే ఆడవాళ్ళందరూ వాళ్ళ బరువు, వాళ్ళ ఆహారం కొంత చెక్ చేయించుకోవాల్సిన అవసరం పడ్డదన్నమాట. ఒక్కసారి వాళ్ళు మొదటి నెలలో కానీ 2వ నెలలో కానీ డైట్ షీట్ అనేది తీసుకొని ఆ లెక్కలతో, ఆ కాంబినేషన్, ఆ పరిమాణంతో తీసుకుంటే డెలివరీ వరకు వాళ్ళు ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే 6వ నెల కానీ 7వ నెల కొంత ఫంక్షన్స్ జరగడం, స్వీట్స్ ఎక్కువ తినేయడం, అట్టిపళ్ళు ఎక్కువ తినడం, ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ షుగర్స్ పెరిగిపోతాయి. అప్పటికి వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. ఎందుకంటే మనకు ఉన్న ఇన్సులిన్ మనం వాడతాం, బిడ్డకి కొంత వెళ్తుంది, కొంత గ్రోత్ హార్మోన్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది అన్నమాట, ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్. సో మనకి ఉన్న ఇన్సులిన్ మన ఎక్స్ట్రా బాడీ వెయిట్కి సరిపోకపోవడం,
తర్వాత ఇన్ని షేరింగ్ ఎఫెక్ట్ ఒకటి జరగడం వల్ల ఏంటంటే కొంత జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వస్తుంది. అప్పుడు కూడా గర్భం ధరించిన స్త్రీలు ఎవరు కూడా వర్రీ కాకూడదు. ఇది కూడా ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ప్రెగ్నెన్సీలో. సో దానికి ఒకవేళ ఇన్సులిన్ అవసరం, డైట్ అవసరం, ఆ చిన్న మార్పు చేసుకొని డెలివరీ అయిపోయిన తర్వాత బిడ్డ ఫస్ట్ బర్త్డేకి తన హైట్కి ఎంత బరువు ఉండాలో అది తగ్గడం అనేది ఛాలెంజ్ మాట. ఎప్పుడైతే మనం డెలివరీ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ బరువు తగ్గుతూ బిడ్డ ఫస్ట్ బర్త్డేకి మన హైట్కి ఎంత బరువు ఉండాలో మనం లెక్కలు చూసుకొని ఆ వెయిట్ కానీ మనం తగ్గగలిగితే మనకేంటంటే గర్భం ధరించినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు బాడీలో గ్రోత్ హార్మోన్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. సో మనలో ఏమైనా ప్రాబ్లమ్స్, మనకి డయాబెటీస్ వచ్చే ప్రాబ్లం ఉన్నా లేకపోతే మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి ఎక్స్ట్రా గ్రోత్ హార్మోన్ వల్ల అవన్నీ రెక్టిఫై అవుతాయి. కాబట్టి ఈ టైంలో బరువు తగ్గుతూ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఈ డైనమిక్ రోల్ చేయడానికి ఒక 2 ఏళ్ళు స్త్రీలు డెఫినెట్గా టైం ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఉన్న బరువుకి 1 గ్రామ్ నుంచి 1.2 గ్రామ్ ప్రోటీన్ అన్నప్పుడు అది న్యూమరికల్గా అంటే లెక్కల్లో ఉంది కాబట్టి మనకు అందరికీ కన్ఫ్యూజన్ వస్తుంది అన్నమాట, అది ఎలా చేస్తామని. సింపుల్గా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రోటీన్ ఉన్న ఆహారాలు ఏంటంటే పాలు, పెరుగు, గుడ్లు, నాన్ వెజిటేరియన్, పప్పులు, ఈ 5 ఉంటాయి అన్నమాట మేజర్గా మన ఆంధ్ర అంటే మన తెలుగు డైట్లో ఉండేది, లేకపోతే మన ఇండియా డైట్లో ఉండేది. సో పాలు ఒక గ్లాస్లో దాదాపు 4-5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పప్పు ఒక కప్పులో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్డు హోల్ అయితే మనకి 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఒట్టి ఎగ్ వైట్ అయితే 3.6 అంటే 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పెరుగు ఒక కప్ అయితే 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సో అందాజు ఎటు నుంచి తీసుకున్న ఒక్కొక్క ఫుడ్లోంచి అంటే ఒక సర్వింగ్ ఆఫ్ పాలు కానీ, పెరుగు కానీ, పప్పు కానీ, ఎగ్ కానీ 4 నుంచి 5 గ్రాముల ప్రోటీన్ అని మనం లెక్కేసుకుంటే అప్పుడు మనకి ఈజీగానే ఉంటుంది. అంటే ఒకసారి మనం తీసుకున్నామంటే ఒక 4-5 గ్రాముల ప్రోటీన్ వచ్చింది, ఒక గ్లాస్ పాలు తాగామంటే 6 గ్రాముల ప్రోటీన్ వచ్చింది అని ఒకసారి మన కాగితం మీద మనం లెక్కేసుకుంటే ఓకే 3 గ్లాసులు అంటే మనకి ఇంత ప్రోటీన్ వచ్చింది, 2 ఎగ్స్ వైట్స్ సరిపోతాయి. మిగిలిన ప్రోటీన్ అని కొన్ని కాయగూరల్లోంచి, కొంత అన్నంలోంచి, కొంత రోటీల్లోంచి చిన్నగా వస్తాయి కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు.